డెత్. ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఫుడ్ తోటి ఏమవుతున్నది? నో ఫుడ్ నో లైఫ్. అంతేనా? ఇదేనా సూత్రం? ఇజ్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? ట్రూ. నో ఫుడ్ నో లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నో ఫుడ్ ఫర్ 1 day, ఫర్ 2 days, ఫర్ 3 days, 5 days, 1 week. నో ఫుడ్. సో అప్ టు 40 days అనుకోండి ఆన్ అన్ ఎవరేజ్. ఇంకా మరీ లాగేస్తే 60 days అనుకోండి, 2 months అనుకోండి. కానీ దీని తర్వాత కూడా ఏమవుతుంది? అప్పుడు కూడా ఫుడ్ దొరకకపోతే we will lose our life. సో ఫుడ్ దొరకకపోతే లైఫ్ ఉండట్లేదు. సో వాట్ ఈస్ దిస్ ఫుడ్? వాట్ ఈస్ దిస్ ఫుడ్? ఇట్ ఈస్ లైఫ్. ఫుడ్ ఈజ్ లైఫ్. ఆహారం కాదు, ఆహారం ప్రాణం. ఎందుకు? ఆహారం దొరకకపోతే ప్రాణం పోతున్నది. ఫుడ్ దొరకకపోతే ఏం పోతున్నది? ప్రాణం పోతున్నది. అంటే దీంట్లో నుండి ప్రాణం వస్తుంది కదా, అంతే కదా? దీంట్లో నుండి ఏం సప్లై అవుతున్నది? లైఫ్, ప్రాణం సప్లై అవుతున్నది. సో ఫుడ్ ఈజ్ నాట్ ఫుడ్, ఇట్ ఈజ్ లైఫ్. ఫుడ్ను ఇంకో పదం ఏం వాడచ్చు? खाने को हम क्या बोल सकते हैं? ये जीवन है, जीवन. Food is not food, it is life. It is life. Right? Is it clear? Yes, sir. మనం ఫుడ్ను కేవలం ఫుడ్ లాగానే చూస్తాం, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫుడ్, ఇట్ ఈస్ లైఫ్. సో ఎంత ప్రికాషన్ తీసుకోవాలి మరి? ఫుడ్ పట్ల మనం ఎంత ప్రికాషన్ తీసుకోవాలి? మనం ఏం తింటున్నాము? బికాస్ దట్ ఈస్ గివింగ్ అస్ అ లైఫ్. శరీరం నడుస్తుంది కదా, దీంతో ఏం నడుస్తుంది? బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్, నడుస్తూ ఉంటుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. సో వీ షుడ్ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్ అబౌట్ ఫుడ్, రైట్? సో దిస్ ఈజ్ ఇక దాంట్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోవాలా, లేకపోతే నాన్ వెజ్ తీసుకోవాలా, వెజ్ తీసుకోవాలా, 2 కలిపి తీసుకోవాలా, కేవలం. సో ఇవన్నీ ఉంటాయి ఇక, అవన్నీ విషయాలు. సో దట్ ఈస్ అ డీప్ సబ్జెక్ట్, బట్ ఓవరాల్ ఫుడ్ ఈజ్ లైఫ్. ఫుడ్ ఈజ్ లైఫ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వీ షుడ్ బి వెరీ అలర్ట్, వీ షుడ్ బి కాన్షియస్ అబౌట్ ఫుడ్ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్. మనం ఏం తీసుకుంటున్నామో దాని పట్ల. సో లైఫ్ని తీసుకునే బదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లైఫ్, రైట్? లైఫ్ను తీసుకునే సమయంలో లైఫ్, జీవితం, ప్రాణం, ఆ దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా, ఎంత స్పృహలో ఉండి తీసుకోవాలా, రైట్? ప్రాణం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నీ ప్రాణం తీస్తాను అన్నారు అనుకో, ప్రాణం తీసేస్తాం, చంపేస్తాం. ప్రాణం కావాలా వద్దా? ఏమంటారు? కావాలంటారా వద్దంటారా? కావాలంటారు, అంతే కదా? ప్రాణం కావాలా, లేదా ఇంకేమన్నా కావాలా? టీవీ కావాలా, సీరియల్ కావాలా, పిక్చర్ కావాలా, క్రికెట్ కావాలా, ధనం కావాలా, ధాన్యం కావాలా, సంపద కావాలా, భూములు కావాలా, బిల్డింగ్లు కావాలా, కార్లు, ఏం కావాలా? ప్రాణం కావాలా, ఇవన్నీ కావాలా? ప్రాణమే కావాలి కదా, జీవితమే కావాలి కదా, లైఫ్ కావాలి. లైఫ్ ఈజ్ ఫుడ్. అలాంటి ఫుడ్ను స్వీకరించేటప్పుడు, తీసుకునే సమయంలో ఎంత కేర్ఫుల్గా, ఎంత కాన్షియస్గా, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలా, ఏ రకంగా తీసుకోవాలా. సో వీ షుడ్ అవాయిడ్ ఆల్ ద థింగ్స్ వైల్ వీ విల్ టేకింగ్ ది ఫుడ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, అన్నం తినే సమయంలో చాలా జాగ్రత్తగా, కాన్షియస్గా, మైండ్ఫుల్లీ వీ షుడ్ హ్యావ్ ఇట్.
బికాస్ దట్ ఈస్ నాట్ ఫుడ్, దట్ ఈస్ లైఫ్ అండ్ వీఆర్ టేకింగ్ లైఫ్. వీఆర్ ఏమవుతున్నది, ప్రాణం వస్తున్నది మన బాడీలోకి. సో వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఎందుకు వద్దంటే మనకు కావాల్సింది అది ఒకటే కదా. ఇంకా మిగతా దానితో మన కంపారిజన్ ఏమైనా ఉందా? లైఫ్ కంపేర్ టు అదర్ థింగ్స్, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. వీ నీడ్ లైఫ్. మనకు ప్రాణం కావాలా. సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. చాలా కాన్షియస్గా ఫుడ్ పట్ల సేకరించేటప్పుడు తినే సమయంలో అంత మైండ్ఫుల్గా ఉండాలి. వీ షుడ్ అవాయిడ్ ఆల్ ద డిస్కషన్స్, టీవీ, సీరియల్, పిక్చర్, ఎవ్రీథింగ్. ద ఓన్లీ ఫుడ్, బికాస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫుడ్, ఇట్ ఈస్ లైఫ్. దెన్ ఓన్లీ వీ కెన్ సస్టైన్. సో ఇన్ ద సేమ్ వే, దాని తర్వాత మళ్ళీ ఇంకా డీప్కి వెళ్దాం. ఇన్ ద సేమ్ వే మైండ్ ఫుడ్ ఏంటిది? మనసుకు కూడా ఫుడ్. ఏం కావాలా? దానికి కూడా ఆహారం కావాలి కదా. దానికి ఆహారం కావాలా, అది నడవాల. దీని ఆహారం ఏంటిది? లైక్ కంపేర్ చేయడం. ఏం చేయడం? కంపేర్. థాట్స్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ కంపారిజన్. ఆలోచన అన్నది కేవలం అప్పుడే ఉంటుంది ఎప్పుడైతే ఎక్కడనే పోల్స్తాం. जब हम किसी चीज़ को किसी चीज़ से कंपेयर करते देन ओनली थॉट विल बी देयर. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఈయన మంచోడా, ఆయన మంచోడా, ఈయన హైట్ ఎక్కువ ఉన్నదా, ఆయన హైట్ ఎక్కువ ఉన్నా, ఈయన ఎక్కువ చదువుకున్నాడా, ఈయన ఎక్కువ చదువుకున్నాడా. వెన్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దేర్ విల్ బీ నో థాట్. అర్థమవుతుందా ఈ విషయం? రెండు విషయాలు ఉన్న కాడనే థాట్ ఉంటుంది, ఒకటే విషయం ఉన్న కాడ థాట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సృష్టిలో ఒక్కరమే మిగిలినాం, ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేరు, ఎవరు లేరు, నథింగ్. అప్పుడు ఏం థాట్ చేస్తాం? బికాస్ దేర్ ఈజ్ నో కంపారిజన్. When there is no comparison, there is no thought. Thought will exist only when there is a comparison. ఒకటే ఉన్నప్పుడు థాట్ ఉండదు. When there is a two things, then thought will start. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉన్నది, ఒకటే ఉందనుకోండి. దెర్ ఈజ్ నో అదర్ బ్రాండ్. వాట్ యు విల్ థింక్? యు విల్ నాట్ థింక్. ఏం చేస్తారు అప్పుడు? నో కంపారిజన్, నథింగ్. వీ హ్యావ్ టు గో విత్ దెమ్. దెర్ ఈజ్ నో థాట్. దానికి అవసరమా? ఇంకేమున్నది? ఏం ఆలోచన చేయడానికే లేదు. రైట్? ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి ఉన్నది, నేల ఉన్నది, ఈ భూమి పైన మనం నడుస్తున్నాం, మనం ఉంటున్నాం. ఆప్షన్ ఉందనుకో, ఈజీగానే ఇట్లా ఇంకో అడిగేస్తే చంద్రమండలం పైన, ఇంకో అడిగేస్తే వీనస్ పైన ఉండే అవకాశం ఉన్నదని. దెన్ వీ విల్ థింక్ భూమి పైన ఉండాలా, లేకపోతే చంద్రమండలంలో ఉండాలా, లేకపోతే బుధ పైన ఉండాలా, శుక్ర పైన ఉండాలా, శని పైన ఉండాలా? లేదు, ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏమైంది? మనం ఏమన్నా థాట్ చేస్తాం ఈ భూమి పైన ఉండాలా లేదా అని, ఈ నేలపైన నడవాలా లేదా అని ఏమన్నా థాట్ చేస్తాం ఎప్పుడన్నా? దెర్ ఇస్ నో థాట్. ఈ గాలి తీసుకోవాలా లేదా అని ఎప్పుడన్నా థాట్ చేస్తామా? ఈ గాలి తీసుకోవాలా, ఆ గాలి తీసుకోవాలా, అమెరికన్ గాలి, ఇంగ్లాండ్ గాలి, ఏ గాలి తీసుకోవాలా? గాలి. సో దెర్ ఈజ్ నో థాట్. ఇంకా ఆలోచన బికాస్ దెర్ ఈజ్ నో కంపారిజన్. ఒకవేళ అమెరికన్ గాలి సెపరేట్ ఉండి, ఇండియా గాలి సెపరేట్ ఉండి,
పాకిస్తాన్ గాలి సెపరేట్ ఉంది, నేపాల్ గాలి సెపరేట్ ఉంటే అప్పుడు కంపారిజన్. ఏ గాలి తీసుకోవాలా? నౌ దెర్ ఈజ్ నో కంపారిజన్. సో నో థాట్. దెర్ ఈజ్ నో కంపారిజన్, దెర్ ఈజ్ నో థాట్. దట్ ఈస్ కాల్డ్ పీస్ఫుల్నెస్. దట్స్ ఇట్ కాల్డ్ పీస్ఫుల్. పీస్, శాంతి. ఏంటి మనసులో థాట్ లేదు, then we will feel peaceful, because there is no agitation, there is no irritation, there is no worry. What about worry? ఈ గాలి గురించి ఏమన్నా వరి అవుతారా? ఇంకా ఎప్పుడు గాలి తగ్గుతూ ఉంటే వరి అవుతారు. అప్పుడు ఎందుకు ఫస్ట్ నార్మల్గా వచ్చింది, నార్మల్గా వస్తే ఇప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడైతే కొంచెం తీసుకోవడం మనకు తగ్గుతుంది అని అనిపించింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆయాసం అవుతుంది. ఆయాసం అయినప్పుడు అప్పుడు నార్మల్, ఇప్పుడు ఇది అబ్నార్మల్. యాజ్ కంపేర్ టు నార్మల్, దిస్ ఈజ్ అబ్నార్మల్. అప్పుడు ఏదో బాగా వచ్చేది, అది ఎప్పుడు వస్తుంది ఆ థాట్? ఎప్పుడైతే తగ్గుతుందో. అప్పటి వరకు రాదు, అప్పటి వరకు రాదు. దెన్ అగైన్ కంపారిజన్, నార్మల్ అండ్ అబ్నార్మల్, రైట్? నార్మల్గా ఉన్నప్పుడు ఏమన్నా కంప్లైంట్ చేస్తున్నామా? ఇంత నార్మల్గా ఎందుకు ఉన్నది? ఏమన్నా పోతున్నామా డాక్టర్ దగ్గరికి? ఎందుకు సార్ ఇంత నార్మల్గా నేను ఎందుకు హెల్తీ ఉన్నాను? సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అక్సెప్ట్. వీ హ్యావ్ టు అక్సెప్ట్ అంటే దాన్ని స్వీకరించడం. దిస్ ఈజ్ కాల్డ్ స్టెబిలిటీ. స్టెబుల్. యు ఆర్ అక్సెప్టింగ్ నెగటివ్ అండ్ పాజిటివ్, బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ యూ. దెన్ దేర్ ఈజ్ నో అజిటేషన్ ఇన్ ద మైండ్. అప్పుడు మనసులో గందరగోళం ఏం లేదు. ఇక it doesn't mean that you are not taking treatment, you are taking, but you are accepting that okay నా శ్వాస కొంచెం తగ్గుతూ ఉంది, ఇట్స్ ఓకే, జరుగుతున్నది ట్రీట్మెంట్. వాట్ ఎవర్, ఎన్ని వెంటిలేటర్లు పెట్టినా ఆగుతుందా? ఆగిందా ఎవరిదన్నా ఇప్పటి వరకు? యూ కెన్ ఓన్లీ పోస్ట్ పోన్. అది కూడా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. బట్ వీ హ్యావ్ టు లీవ్. వెళ్ళాల్సిందే కదా, రైట్? సో అర్థమవుతుందా? సో మైండ్కు ఫుడ్ థాట్, రైట్? థాట్ బికాస్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్, వీ విల్ కంపేర్. हम कंपेयर करते रहते. You got it? Very clear points. So the basic thing is we have to live a peaceful and happy life. Peaceful and happy life. ప్రశాంతమైన జీవితం గడపడం మన ఉద్దేశం. ఎవరికన్నా లేదా అట్లా? ప్రశాంతత ఎందుకు సార్ అని అవసరం? అట్లా ఎవరన్నా ఉన్నారా? సంతోషం ఎందుకు అన్నది ఎవరన్నారా? సో దిస్ బాడీ అండ్ మైండ్ బోత్ షుడ్ బి. ఎప్పుడు ప్రశాంతమైన లైఫ్ను గడపగలుగుతాం? వెన్ both are stable. Both are stable. Stable, స్థిరంగా. దీన్ని ఏమంటారు? మధ్యం. అతి కాదు, తక్కువ కాదు, ఇన్ బిట్వీన్, స్టెబల్. ఎట్లయితే ఈ రెండు బాడీ అండ్ మైండ్ ఎప్పుడైతే అవి స్టెబల్, ఎప్పుడైతే ఎలాగనైతే మనం ఫుడ్ ఇస్తున్నామో మన బాడీకి, దాంతో మన లైఫ్ నడుస్తూ ఉందో, ఇన్ ద సేమ్ వే వాట్ వీ హ్యావ్ టు డూ, అవర్ మైండ్ ఆల్సో షుడ్ గెట్ సంథింగ్ టు ప్యూరిఫై అవర్ మైండ్. మనసు శుద్ధి కావాలా. వితౌట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్ వీ కాంట్ లివ్ అ ప్రాపర్ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ గడపలేం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో యాంగర్ ఉన్నది, లస్ట్ ఉన్నది, క్రేవింగ్ ఉన్నది, మైండ్లో కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది, ఈర్ష్య ఉన్నది, భయం ఉన్నది. వెదర్ వీ విల్ బి పీస్ఫుల్? ఉండగలుగుతామా? ఉండలేము. సో వీ హ్యావ్ టు రిమూవ్ దీస్ ఆల్ థింగ్స్. మనసు నుండి
అవన్నీ తొలగిపోవాలా. దెన్ ఓన్లీ వీ కెన్ లివ్ అ బాడీ విత్ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం గడపచ్చు. హౌ? సో దేర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఎలాగనైతే మనం పొద్దున లేచినప్పటి నుండి మనకు లైఫ్ స్టైల్ ఉందో, కొన్ని విషయాలను పాటిస్తామో, స్నానం చేయడం, బ్రష్ చేయడం, అన్నం తినడం, నీళ్ళు తాగడం, ఫర్ దిస్ బాడీ. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ దిస్ మైండ్? అన్లెస్ అంటిల్ మైండ్ ప్యూరిఫైడ్ వీ కాంట్ లివ్ అ పీస్ఫుల్ లైఫ్. దట్ ఈస్ కన్ఫర్మ్. దట్ ఈస్ డ్యామ్ ష్యూర్. వితౌట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్ we can't live a happy and peaceful life. మనసును శుద్ధి చేయకుండా, మనసు నిర్మలం కాకుండా, మనసులో ఉన్న దోషాలు వికారాలు పోకుండా ప్రశాంతమైన జీవితం గడపలేము. సో ప్రశాంతమైన ఒక హ్యాపీ లైఫ్ను గడపడానికి మైండ్ షుడ్ బి ప్యూరిఫైడ్. మనసు ముఖ్యం, మనసు కేంద్రం. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనసును మనం శుద్ధి చేసుకోవాలి, మనసును మనం శుద్ధి చేసుకోవాలి. అండ్ దట్ విల్ హ్యాపన్ విత్ ద. అందుకే డైలీ ఏం చేస్తున్నాం? పంచశీలాలు తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? పంచశీలాలు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్ టు ప్యూరిఫై అవర్ మైండ్. పంచశీలాలు ఏంటి అవి? టు ప్యూరిఫై అవర్ మైండ్. ప్రాణాహింస చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం, వ్యభిచారం చేయకపోవడం, అబద్ధాలు సాకులు చెప్పకపోవడం, మందు మత్తు పదార్థాలు సేవించాలి. దీంతో ఏమవుతున్నది? మెల్లిమెల్లిగా మైండ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దట్ ఈస్ 3 లెవెల్. ఎక్కడి నుండి అవుతున్నది? మనం 3 సార్లు ఎందుకు చెప్తున్నాం పంచశీలాలు? బికాజ్ వీ విల్ డూ ఆల్ ది రాంగ్స్ విత్ బాడీ, మైండ్ అండ్ స్పీచ్. మనము ఏ తప్పైనా 3 లెవెల్లో చేస్తాం. బాడీ ద్వారా చేస్తాం, మైండ్ ద్వారా చేస్తాం, మన వాణి ద్వారా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిని ఏమంటలేం కానీ లోపల ఆలోచన చేస్తాం. ఒకరి పట్ల కోపం ఉన్నది లోపల, మన రిలేటివ్ పట్ల. చెప్తున్నా. సో ఏమవుతున్నది? ఫర్ ఎగ్జాంపుల్, మైండ్లో చిన్న ఆలోచన వస్తుంది. చిన్న ఆలోచన వచ్చింది, ఇంకా అది ఏం రాలే. ఆలోచన పెరిగింది అనుకో, కోపం పెరిగింది. మన బ్రదర్ పట్ల కోపం ఉన్నది, వస్తూ ఉంటుంది, కానీ అది బయటికి రాదు. కొంచెం పెరిగింది అనుకో, దాని లెవెల్ 10 నుండి ఒక 30 అయింది అనుకో, ఏమవుతుంది? స్పీచ్లో వచ్చేస్తుంది. వాడిని తిట్టేస్తాం, కట్ చేసి. అది ఏమవుతుంది? స్పీచ్లో వచ్చేస్తుంది. అర్థమైందా? ఏమవుతుంది? 30% పెరిగింది అనుకో, నోటి ద్వారా బూతులు వస్తాయి, తిట్లు వస్తాయి, కోపం వస్తుంది. ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? నోటి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ నుండి వచ్చింది మైండ్లో. ఏ నుండి ఎక్స్ప్రెస్ అవుతున్నది? నోటి ద్వారా. ఇంకా పెరిగింది అనుకో కోపం, చేతులు వేస్తుంది, యాక్షన్ చేస్తాం, ఇక కొడతాం. అర్థమైందా? సో ఏ లెవెల్లో జరుగుతున్నది? 3 లెవెల్లో జరుగుతున్నది. రైట్? 3 లెవెల్లో జరుగుతున్నది. సో 3 లెవెల్లో ప్యూరిఫికేషన్ జరగాల, 3 అవస్థలో. అప్పుడైతేనే మౌలికంగా మన జీవితంలో మార్పు జరుగుతుంది. లేకపోతే ఉండిపోతాయి, దోషాలు ఉండిపోతాయి. అర్థమవుతుందా? సో ఫర్ దాట్ పంచశీలాలు పాటించడం ఇంపార్టెంట్. దాంతోపాటు అష్టాంగ మార్గం ఉంది కదా, అష్టాంగ మార్గం. ఇదేమో ఏం చెయ్యొద్దు, పంచశీలాలు ఏం చెయ్యొద్దు. ఏం చెయ్యాలో దేనితోటి? అష్టాంగ మార్గం. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. ఇది అర్థమవుతుందా? మన మాట సరైనది ఉండాలి, మన పని సరైనది ఉండాలి, మన జీవనోపాధి సరైనది ఉండాలి. అది తెలుగులో తర్వాత డిస్కషన్ చేద్దాం. దెన్ అగైన్ ఆ పక్కకేమున్నాయి? 10 పర్ఫెక్షన్స్. ఏమున్నాయి? 10 పర్ఫెక్షన్స్. 10 పర్ఫెక్షన్స్ అష్టాంగ మార్గాన్ని ఫాలో కావడానికి సహాయపడతాయి. వాట్ ఈస్ దాట్? మన స్ట్రెంగ్త్ పెంచుకోవడం, పేషెన్స్ పెంచుకోవడం, స్టెబుల్గా ఉండడం పెంచుకోవడం. అందులో ఉన్నాయి కదా, దానం చేయడం,
దానం చాలా రకాలు చేయొచ్చు. దానం చాలా రకాలు చేయొచ్చు. సో దాంతోపాటు ఆ 10 పర్ఫెక్షన్స్. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం ఏం చేయాలా? పంచశీలాలు 3 సార్లు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు పంచశీలాలు 3 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి చెప్పండి, 1 టైం. సెకండ్ పర్సన్ అష్టాంగ మార్గం, జస్ట్ వర్డ్ ఏమనాలా? అష్టాంగ మార్గం. సో ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు, యూ కెన్ కీప్ హ్యాండ్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పంచశీలాలు చెప్పి సెకండ్ అష్టాంగ మార్గం మీరు ఏ రకంగా ఇట్లా పెట్టుకోవచ్చు. అష్టాంగ మార్గం చెప్పాలా, ఎందుకు? అది పాటించాలా, అది చేయాలా, అష్టాంగ మార్గంలో నడవాలా. దెన్ దట్ 10 పర్ఫెక్షన్స్, ఈ 3 జ్ఞాపకం ఉండాలి మనకు. పంచశీలాలు, అష్టాంగ మార్గం అండ్ 10 పర్ఫెక్షన్స్. దాంట్లో 10 పర్ఫెక్షన్స్లో ఏమేమి ఉంటాయి? దానం చేయడం ఒకటి, దానం ఏ రకమైనటువంటి, ఇంకా దాంట్లో సర్వశ్రేష్ఠ దానం ఏంటిది అన్నది తర్వాత డిస్కషన్ చేద్దాం. శీలాన్ని పెంచుకోవడం, శీలాన్ని పెంచుకోవడం, సమతను పెంచుకోవడం, స్టెబుల్గా ఉండడం పెంచుకోవడం, సత్యం మార్గంలో నడవడం, పేషెన్స్ సహనశీలతను పెంచుకోవడం, పేషెన్స్ను పెంచుకోవడం, ధైర్యాన్ని పెంచుకోవడం, సంకల్పాన్ని పెంచుకోవడం, డిటర్మినేషన్, ఒక డిసిజన్ తీసుకున్నా మంచిగా ఉంటా, ఇది పాటిస్తా, ఓకే, సంకల్పాన్ని పెంచుకోవడం. దాంతోపాటు త్యాగాన్ని పెంచుకోవడం. నాకు చీర లేకున్నా పర్లేదు, మీరు కూర్చోండి, ఉదాహరణకు చెప్తున్నా, తీసుకోండి, చపాతి ఉన్నది, ఇద్దరం సగం సగం తిందాం. త్యాగాన్ని పెంచుకోవడం మెల్లిమెల్లిగా, చిన్న చిన్నవి. ఇవి 10 కుండలు అనుకోండి, ఇవి 10 కుండలు, ఒక్కొక్క కుండ మెల్లమెల్లగా నింపుకోవాలి, ఒక్కొక్క కుండ నింపుకోవాలి. అర్థమవుతుందా? ఇవి కుశల కర్మ, దీన్ని ఏమంటారు? కుశల, మంచి పనులు. త్యాగాన్ని పెంచుకోవడం, మైత్రిని పెంచుకోవడం, శత్రుత్వాన్ని కాదు. తల్లితోటి, తండ్రితోటి, మిస్సెస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, సొసైటీ తోటి ఏం పెంచుకోవాలా? మైత్రి, బ్రదర్హుడ్ పెంచుకోవాలా. ఎనిమిటీ కాదు, శత్రుత్వం కాదు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, వాట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది బ్రదర్హుడ్. ఎందుకు? శత్రుత్వాన్ని పెంచుకుంటే ఏమవుతుంది? లోపల మనం కాలుతూ ఉంటాం, వాళ్ళు కాదు కాలేది, మనం కాలుతూ ఉంటాం, రైట్? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ టెల్ పంచశీల ఓన్లీ వన్స్. దెన్ అగైన్ సెకండ్ పర్సన్ అష్టాంగ మార్గం, దెన్ థర్డ్ పర్సన్ 10 పర్ఫెక్షన్స్. సో రీడ్ ఇట్ ప్రాపర్లీ, అవి అందరికీ గుర్తుండాలి. ఓకే, క్లోజ్ ఇట్.